హాయ్ అందరికీ, నా పేరు శ్రవంతి. ఈరోజు నేను గర్భ సంస్కార్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. అసలు గర్భ సంస్కార్ అంటే ఏంటి, గర్భ సంస్కార్ ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అనే విషయాన్ని నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అసలు ప్రెగ్నెన్సీ అంటేనే చాలా ఎమోషన్స్తో కూడుకున్న ప్రాసెస్. ఒక్కోసారి హ్యాపీగా ఉంటాం, ఒక్కోసారి సాడ్గా ఉంటాం, మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటాయి. గర్భ సంస్కార్ అంటే చాలామంది స్పిరిచువల్ ప్రాసెస్ అనుకుంటారు. యాక్చువల్గా ఇది సైంటిఫిక్గా ప్రూఫ్ అయిన ప్రాసెస్. దీనిపైన చాలా రీసెర్చ్లు జరిగాయి. ఈ సైంటిఫిక్గా 100% వర్క్ అవుతుందని ప్రూవ్ అయింది. జనరల్గా మనం చూస్తూ ఉంటాం కదా, పిల్లల్ని ఈ స్కూల్లో వేయాలి, ఆ స్కూల్లో వేయాలి, చదివించాలి, అది చదివించాలి, వాళ్ళకి ఇది చేయాలి, అది చేయాలని అనుకుంటారు. అసలు గర్భ సంస్కారం ఏంటంటే మెయిన్ వాళ్ళ కడుపులో ఉన్నప్పుడు వాళ్ళకి ఒక పాజిటివ్ ఎన్వైర్న్మెంట్ని వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో బిల్డ్ చేయడం. లైక్ ఇప్పుడు మనం చూస్తుంటాం కదా, లాయర్ కొడుకు లాయర్ అవుతాడు, మ్యూజిషియన్ కొడుకు మ్యూజిషియన్ అవుతాడు, డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతాడు. ఎందుకు అవుతారు అంటే వాళ్ళు ఆ ఎన్వైర్న్మెంట్లో ఉంటారు. వాళ్ళు మదర్ కడుపులో ఉన్నప్పటి నుండి ఆ ఎన్వైర్న్మెంట్లో ఉండి వాళ్ళకి ఆ సబ్కాన్షియస్ మైండ్లో అది ఫిక్స్ అయిపోతుంది. సో ఎప్పుడైతే వాళ్ళు పెరుగుతున్నారో వాళ్ళు ఆటోమేటిక్గా ఆ ఫీల్డ్ సైడ్ వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. సో మెయిన్ గర్భ సంస్కార్ తెలియకుండా జరిగే గర్భ సంస్కారం అదే. సో దాన్ని మనం కాన్షియస్గా మనం బిల్డ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు గర్భ సంస్కారం అంటే నా కొడుకు కలెక్టర్ కావాలి, మినిస్టర్ కావాలి, ఐఏఎస్ కావాలి, అది కాదు. మెయిన్ వాళ్ళకు ఒక పాజిటివ్ మైండ్ సెట్ని వాళ్ళను బిల్డ్ చేయాలి. ఎలా అంటే లైఫ్లో వాళ్ళు ఏది అంటే ఎన్ని హడల్స్ వచ్చినా వాటిని తట్టుకొని నిలబడే క్యాపబిలిటీ ఉన్న మైండ్ సెట్తో వాళ్ళని మనం రేస్ చేయొచ్చు. అలాంటి ఎన్వైర్న్మెంట్ని వాళ్ళ మైండ్లో మనం సబ్కాన్షియస్గా ఫిక్స్ చేయొచ్చు. మెయిన్ ఇదే గర్భ సంస్కారం. మనం పురాణాల్లో చూసుంటాం కదా, అభిమన్యుడి స్టోరీ, అలాగే భక్త ప్రహ్లాద స్టోరీ కూడా. ఇవన్నీ గర్భ సంస్కారాలే. ఒక పాజిటివ్ థాట్ని, ఒక పాజిటివ్ ఎన్వైర్న్మెంట్ని మన కడుపులో ఉన్న బేబీకి ఇవ్వడం. అంటే మన యాక్షన్స్ ద్వారా, మన మాటల ద్వారా, మన థాట్స్ కూడా వాళ్ళని ప్రభావితం చేస్తాయి. యాక్చువల్గా గర్భ సంస్కారం గురించి నేను రీసెర్చ్ చేసినప్పుడు నాకు ఎక్కువ ఇన్ఫర్మేషన్, అసలు తెలుగులో ఇన్ఫర్మేషన్ నాకు దొరకలేదు. సో నాకు చాలా టైం పట్టింది దీని గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని నేను ఫాలో అవ్వడానికి. ప్రజెంట్ నేను 26 వీక్స్ ప్రెగ్నెంట్. నేను 16 వీక్స్ నుండి గర్భ సంస్కార్ చేస్తున్నాను. సో తెలుగులో నాకు ఎనఫ్ డేటా దీని గురించి దొరకలేదు. సో ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని వీడియోస్ చేస్తాను. సంస్కారం అంటే ఏం చేయాలి, నేనేం చేస్తున్నాను, నేను ఎలా ఫాలో అవుతున్నాను అనేది నెక్స్ట్ వీడియోస్లో డీటెయిల్గా చెప్తాను. గర్భ సంస్కార్ చేయాలి అనుకుంటే దీని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బై బై.